ఆర్టీసీ ఆస్తుల అమ్మకాన్ని నిలిపివేయాలని అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన 3000 ఎకరాల భూములను ఆదానికి కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆరోపిస్తూ తిరుపతిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నిరసనకు దిగాయి. తిరుపతిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకొని ధర్నా నిర్వహించారు. ప్రజారంగ సంస్థలు ప్రైవేట్ కార్పొరేటర్లకు అప్పగించే ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్తుల అమ్మకం ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తుందని అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయ భూముల కేటాయింపుపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఒకటిది ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీల పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 27% ఓబీసీలకు ఇచ్చాం భారత రాజ్యాంగాన్ని సవరణ. ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇచ్చాం, 7.5% ఎస్టీలకు ఇచ్చాం. ఈరోజు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుగా ఉంటుంది. దీన్ని మేము ఖండిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయన పేరు పెట్టుకొని ఆస్తులు సంపాదించాడు వేల కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు కూడా సొంత తెలివితేటలు ఉపయోగించి వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. వాళ్ళ జోలికి నేను ఆస్తుల జోలికి పోవటం లేదు. ముఖ్యంగా నేను అడిగేది ఏంటంటే, ప్రభుత్వ ఆస్తులు అమ్మేసుకుంటున్నారు, మీ ఆస్తులు పెంచుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నాను. ప్రజల ఆస్తులు ఆర్టీసీ బస్ స్టాండ్లు ఎందుకు అమ్ముతున్నారు? మీరు విమానాశ్రయాన్ని ఎందుకు అమ్ముతున్నారు? మీ ఆస్తులు ఎందుకు పెంచుకుంటున్నారు? ఎవరిచ్చారు మీకు అధికారం? భారత రాజ్యాంగంలో ఆస్తులు పెంచుకుంటే మీకు లల్లు ప్రసాద్, జయలలిత కట్టిపడుతుంది, జాగ్రత్త. మరి శ్రీలక్ష్మి ఈ అమ్మ పాపం చాలా మంచి అధికారి. ఆ అమ్మ నేను అనుకున్నాను ఆమె క్యాబినెట్ సెక్రటరీ అవుతుందని. ఈ రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగి పొరపాట్లు చేసిందో లేదో నాకు తెలియదు. బాగా నష్టపోయింది. మరి ఆ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు, మరి జిల్లాలో ఉన్నటువంటి అధికారులు జాగ్రత్త పడాలని తెలియజేస్తూ, ఎస్ఆర్ శంకరన్ లాగా, బీజేపీ ప్రసాదరావు లాగా మీరు ప్రవర్తిస్తే మీకు అదృష్టం ఉంటుంది. అట్టకాకుండా శ్రీలక్ష్మి లాగా పొరపాట్లు చేస్తే మీకు కూడా ప్రతిఫలం అదే అని తెలియజేస్తూ, అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంకి నేను ఫౌండేషన్ వేయించాను. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా. మరి 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పునాది రాయిని తీసేసి ఆ ఆస్తిని ఒక 5 స్టార్ హోటల్కి ఇచ్చాడయా. ఇదే మా చంద్రబాబు నాయుడు గారు, నా మిత్రుడు చేసే మంచి పనులు. మరి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నేను తెస్తే దాన్ని నువ్వు ఒక 5 స్టార్ హోటల్కి ఇస్తే మిత్రమా? నేను మీ హోటల్ దగ్గర నుంచి అడుగుతున్నా, అంబేద్కర్ సాక్షిగా జవాబులు చెప్పు 10 రోజుల్లో. మరి చెప్పాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి. మళ్ళా వస్తాను. మీ అందరికీ ధన్యవాదాలు.